ఈ గురువారం వాక్య ధ్యాన సభకు మమ్మల్ని మీరు సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాలను దీవించండి తండ్రి. ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ సహాయం కోరుతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనం చదువుకున్నాం. గత వారం మనం 8వ అధ్యాయం చూచాం. పోయిన వారంలో గురువారం మన 8వ అధ్యాయాన్ని మనం గమనించాం. ఎనిమిదవ అధ్యాయంలో మందిరము, మందిర మహిమ, తర్వాత మందిర నిర్మాణ నివేదిక, దావీదు కుటుంబ దీవెన ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, క్షమాపణ, ఆ ప్రార్థనలో కరువు వ్యాధి బాధల, ప్రకృతి వైపరీత్యాల నుండి పరదేశ క్షేమం కొరకు, శత్రువుల దాడి నుండి ఇలాగూ మందిరములో చేసిన ప్రార్థన ప్రస్తావించబడింది. ఇప్పుడు మనం 9వ అధ్యాయాన్ని చదువుకున్నాం. అందులో 9 వచనాలు చదువుకున్నాం. సొలొమోను పాలన తరువాత పాలన కాలంలో మందిర ప్రధాన పాలనగా సొలొమోను పరిపాలన చేశాడు. మందిర నిర్మాణ ప్రధాన పాలన అని మనం చెప్పొచ్చు. దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన ఏ ప్రభుత్వాలైనా కూడా నెమ్మదిగాను క్షేమంగాను ఉన్న సంగతి పాత నిబంధన గ్రంథంలోని రాజుల చరిత్రలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని భయం కలిగిన రాజులు వారి పాలన సక్సెస్ అవడానికి కారణం వారు దేవుని యెడల కలిగిన భయభక్తులు, వారు ప్రజలలో దేవుని భయాన్ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు, వీటన్నిటి కారణం చేత అని మనకు అర్థమవుతుంది. సొలొమోను అలాగు చేశాడు. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. గతంలో ఒకసారి గిబియోనులోనే ప్రత్యక్షమై మందిర నిర్మాణానికి ఆయన తన కన్సెంట్ ఇచ్చాడు. నిర్మాణానికి నువ్వు కొనసాగించవచ్చు అని, నిర్మాణాన్ని కొనసాగించమని ఇచ్చాడు. నిర్మాణం అయిపోయింది. మందిరం నిర్మాణం చేశాడు, రాజనగరం కూడా నిర్మాణం చేశాడు. గతంలో కూడా మనం చదువుకున్న దాదాపు 13 సంవత్సరాలు నగర నిర్మాణం, 7 మందిర నిర్మాణం చేశాడని 6వ అధ్యాయం 38వ వచనంలోను, 7వ అధ్యాయం 1వ వచనంలోను గత ధ్యానాల్లో మనం చూచాం. 7 సంవత్సరాలు సొలొమోను మందిర నిర్మాణం చేశాడు, 13 సంవత్సరాలు నగర నిర్మాణం చేశాడు. ఈ రెండు కలిసి 20 సంవత్సరాలు. ఆ మాటే మనం 9వ అధ్యాయంలో కూడా చూస్తాం. చూడండి, 9వ అధ్యాయం 10వ వచనంలో రాజుల మొదటి గ్రంథం, సొలొమోను యెహోవా మందిరమును నగరును ఈ రెంటిని 20 సంవత్సరములోగా కట్టించెను. కనుక 7 ఏండ్లు మందిర నిర్మాణం, 13 ఏండ్లు నగర నిర్మాణం. నగరం అంటే మరి నగరమంతా చాలా సువిశాలమైంది కనుక కట్టడానికి సమయం పడుతుంది. మందిరం ఒక పరిమితికి లోబడింది కాబట్టి కొంత తక్కువ, నగర నిర్మాణ సమయం కంటే తక్కువ పడుతుంది. 7 సంవత్సరాలు మందిర నిర్మాణం
ఇచ్చాడు. 7 సంవత్సరాలంటే కూడా గొప్ప కాలమే ఒక్క మందిరానికి. దానికి రెండంతలు 13 సంవత్సరాలు అటు ఇటుగా రెండంతలు సమయం పట్టింది నగర నిర్మాణానికి. దేవుడు దాన్ని అంగీకరించాడు కూడా. ఇలాగూ మందిరము కట్టబడింది, నగరము కట్టబడింది. అందుచేతనే 9వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తాం, సొలొమోను యెహోవా మందిరమును నగరును కట్టుటయు తాను చేయకొన్నదంతయు చేయుటయు ముగించిన తరువాత అని వ్రాయబడింది. నిర్మాణం ముగించబడింది. మందిరం నిర్మాణం ముగించబడింది, రాజనగరం కూడా. ఈ 2 నిర్మాణాలు ముగించబడ్డాయి. ఇప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఇక్కడ సొలొమోను దర్శించి మాట్లాడుతున్నాడు. ఇది మనం గమనించదగిన సంగతి. మందిర నిర్మాణం తరువాత, లేక మందిరాన్ని కలిగి ఉన్న తరువాత, మందిర సంబంధులుగా ఉన్న తరువాత మనకు ఒక ప్రవర్తన సరళి ఇస్తుంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటాం. అది కలిగి ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు. అందుచేత మొదటి 9 వచనాల్లో మందిర నిర్మాణము ముగింపు చూస్తున్నాం, షరతులు కూడా చూస్తున్నాం. ఇక్కడ షరతులు ప్రస్తావించబడ్డాయి. మందిర సంబంధమైన వ్యక్తులు షరతులకు లోనై ఉంటారు. షరతులు వర్తిస్తాయి. ఇతర మందిరాలకు, మనం హాజరయ్యే మందిరాలకు ఉన్న ప్రత్యేకమైన తేడా అదే. షరతులు వర్తిస్తాయి. దేవుడు మనకంటే మన ప్రవర్తనను ఆయన కోరుకునేవాడు. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలో 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండం చూడండి, 4వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఒక మాట, కయీనును అతని అర్పణను అనుంది. 5వ వచనంలో హేబెలును అతని అర్పణను అని ఉంది. 4వ వచనంలో వీళ్ళు కూడా ఆనాటి మందిరం అని చెప్పొచ్చు. ఇక్కడ అంటే దేవుని సన్నిధికి వచ్చారు. దేవుడు అర్పణను చూడలేదు, ప్రవర్తన చూస్తున్నాడు. ప్రవర్తన ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ సొలొమోను కూడా అదే దేవుడు చేశాడు. ఆదాయ ప్రధాన దృష్టి కాదు దేవుంది. ప్రవర్తన ప్రధాన దృష్టి. మన ప్రవర్తన ఎలాగున్నదో ఆయన ప్రశ్నించేవాడు. ప్రవర్తన సరిగ్గా లేకుండా మన అర్పణ, ఆయన అర్పణను బట్టి సంతోషించడు. అర్పణను బట్టి సంతోషించడు. లోకంలో ఏ దేవాలయంలో కూడా వ్యవహారం ఉండదు. ఇతర దేవాలయాల్లో ప్రవర్తనతో సంబంధమే లేదు. ఎవరైనా ఏ గుడికైనా వెళ్ళిపోతారు. గుడి కనబడితే చాలంతే.
దైవభీతి కూడా తనకు ఎలా ఉందో ప్రస్తావించబడిందండి 25వ వచనంలో. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో 3 మార్లు దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠం మీద ధూప ద్రవ్యం వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేశాడు. భక్తి కోణం కూడా తన దగ్గర చాలా అధికంగా మనకు కనిపిస్తుంది. వీటన్నిటిని బట్టి దేవుడు దీవించాడు. దేవుడు చెప్పినట్టుగానే ఆజ్ఞలన్నిటి ప్రకారం నేను సెలవిచ్చినదంతయు నువ్వు చేస్తే నేను ఇలా దీవిస్తాను అన్నాడు. దేవుడు అలాగ దీవించాడు. అయితే చివరిలో ఘోరంగా ఆ ప్రవర్తనలో తాను పడిపోయినా ఇక్కడ దీవించాడు. అంటే అవన్నీ జరుగుతాయని దేవుడికి తెలియక కాదు. ఒరే బాబు, నువ్వు ఒకప్పుడు పడిపోతావు, విస్తారంగా పాపం చేస్తావయా, అపవిత్రపరుస్తావు దేశాన్ని అని అనలేదు దేవుడు. దేవుడు చేసిన పాపాన్నే పరిగణలోకి తీసుకుంటాడు. నువ్వు ఇలా చేయబోతావని ఎప్పుడు చెప్పడం, అందుని బట్టి శపించడం, చేస్తేనే అది నమోదవుతుంది. అందుచేత సొలొమోను దీవించబడ్డాడు. రానున్న కాలంలో తాను పడిపోయే పరిస్థితి ఉన్నా అప్పటికి భక్తిగా ఉన్నాడు సొలొమోను. దేవుడు సొలొమోను దీవించాడు. అందుచేత ఈ 9వ అధ్యాయంలో ఈ 3 అంశాలు మనకు కనిపిస్తాయి. 1 నుంచి 9 మందిర నిర్మాణం ముగింపు షరతులు, 10 నుండి 14 హీరాముకు సొలొమోను బహిమానం, హీరాముకు సొలొమోను ఉన్న గౌరవం, 15 నుండి 28 వచనాల్లో ఫరో కుమార్తె పక్షంగా ఫరోకున్న అభిమానం, ఆ తర్వాత సొలొమోను ఇశ్రాయేలు ఏతరుల ఎడలను కలిగిన భక్తి, కలిగిన సానుభూతి. 25వ వచనంలో సొలొమోను భక్తి ప్రమాణాలు మనకు కనిపిస్తాయి. యెహోవాకు బలులు అర్పించే క్రమాన్ని కట్టుదిట్టంగా పాటించాడు. అందుచేత సొలొమోను దీవెన న్యాయం అని మనకు అనిపిస్తుంది. కానీ తర్వాత ఏమవుతుందో తదుపరి ధ్యానాల్లో మనం చూడబోతున్నాం. కనుక దేవుడు దీవించడానికి రాబోతున్న కాలంలో కాదు, ఏం చేయబోతు దాన్ని బట్టి కాదు, అంతకుముందు మనం చేసిన పాపాన్ని బట్టి కాదు. అవి అడిగాం, క్షమించేశాడు, ఇక పరిలోకి తీసుకోండి. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనం ఎలా జీవిస్తున్నామో దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. అది దేవుని కొలబద్ద. అలాగూ సొలొమోను దీవించబడ్డాడని మనం గమనించగలం. మంచిది.